నమస్తే రైతు సోదరులకు. కొంతమంది మిత్రులు ఫోన్ చేస్తూ ఉన్నారు, వేస్ట్ డీకంపోజరు కలపకపోతే పని చేయదా అని చెప్పేసి. అయితే వేస్ట్ డీకంపోజరు ప్రతిరోజు కలపాలి, కలపకపోతే అది పని చేయదు, మళ్ళీ కొత్త తయారు చేసుకోవాలని చెప్తా ఉన్నారని చెప్పి కొంతమంది రైతు సోదరులు నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే వేస్ట్ డీకంపోజర్ అనేది మన వీలుని బట్టి కలపొచ్చండి. ఇప్పుడు కొంతమంది పొలాలు చాలా దూరంలో ఉంటాయి, ఇంటికి పొలానికి చాలా దూరం ఉంటుంది. వాళ్ళు ఉదయం వెళ్ళినప్పుడు అక్కడ కలపడం, తిరిగి రావడం జరుగుతుంది. కొంతమంది పొద్దుంతా అక్కడ చేలో ఉన్నప్పుడు అక్కడ పనులు చేసుకుంటారు, మళ్ళీ వచ్చేప్పుడు కూడా మళ్ళీ దాన్ని కలపడం జరుగుతుంది. అయితే చాలామంది ఏంటంటే చాలా దూరంలో ఉంటాయి కాబట్టి పొద్దున అక్కడ కలపడం, ఇక్కడ అంటే ఆ పొలం దగ్గర పని లేకపోతే మళ్ళీ ఇంటికి తిరిగి రావడం, పని చేసుకోవడం జరుగుతుంది. అయితే అలా చేసినప్పుడు అది వేస్ట్ డీకంపోజర్ పని చేస్తుందా లేదా అని చెప్పి చాలామందికి అనుమానం. అలా ఏం లేదండి, మనము ఒకటి కాదు 2-3 రోజులు కలపకున్నా కూడా పనిచేస్తుంది. వేస్ట్ డీకంపోజర్ అనేది ఒక సూక్ష్మజీవుల సమూహం, కోటాను కోట్ల సూక్ష్మజీవులు అందులో ఉంటాయి. అయితే మన వీలు కాదు, మనం ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళాం అనుకోండి, ఆ రోజు మొత్తం రాము, తెల్లారి కూడా రాము, 3వ రోజు వస్తాం. 3వ రోజు కలిపినప్పుడు పనిచేస్తుంది. మనం లేదు రోజుకు ఒకేసారి కలిపినప్పుడు కూడా పనిచేస్తుంది, లేదు ఒక రోజు విడిచి ఒక రోజు కలిపినప్పుడు కూడా పనిచేస్తుంది. అంటే ఇది మనము కలుపుకుంటా పోయినప్పుడు తప్పనిసరి అది పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే మనము ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపినప్పుడు ఏంటంటే సూక్ష్మజీవులు తొందరగా అభివృద్ధి చెందుతాయి. ప్రతి 4 గంటలకు ఒకసారి ఇవి డబుల్ అవుతూ ఉంటాయండి. కాబట్టి రైతు సోదరులు దీని గురించి ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు, మీ వీలుని బట్టి కలుపుకోండి. కాకపోతే కనీసం రోజుకొకసారి కలిపే ప్రయత్నం చేయండి. వేస్ట్ డీకంపోజరు రోజుకొకసారన్నా దాన్ని ఉదయం పూట లేదా సాయంత్రం పూట కలిగి తిప్పండి. తర్వాత ఇది ఎండలో పెట్టినా కానీ, నీడలో పెట్టినా కానీ, చెట్టు కింద పెట్టినా కానీ తయారవుతుంది. కాకపోతే దీన్ని ఓపెన్గా పెట్టకండి, పైనకి వెళ్ళి ఏదన్నా క్లాత్ కప్పండి. ఎందుకంటే అందులో ఈ ఈగలు గుడ్లు పెట్టినప్పుడు ఆ లార్వాలు తయారవుతున్నాయి కాబట్టి మీరు ఆ విధానం పాటించాలి. రెండవది, తయారైన వేస్ట్ డీకంపోజర్ను 1 నెల లోపలే వాడుకోవాలి. ఎందుకంటే నెల దాటినప్పుడు అందులో ఆమ్లత్వం పెరుగుతుంది. ఆమ్లత్వం పెరిగినప్పుడు అది మనకు ఏమైతే పంటలకు హాని చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే దాన్ని చాలా తక్కువ మోతాదులో వాడాలి. కానీ రైతు సోదరులు అలా వాడతలేరు. ఎక్కువ మోతాదు వాడినప్పుడు మనం యూరియా ఎక్కువైతే పంటలకు వేస్తే ఏ విధంగా పంట చేలు ఎర్రబడిపోతున్నాయో అదేవిధంగా ఎర్రబడుతున్నాయి. కాబట్టి మీరు నెల దాటినప్పుడు అందులోకి వెళ్ళి కొంత మొత్తం తీసుకొని, అంటే ఒక 5 లీటర్లు, కనీసం 5 లీటర్లు తీసుకొని మళ్ళీ వేరే డ్రమ్లో ఫ్రెష్గా మళ్ళీ తయారు చేసుకొని వాడుకోండి. ఈ పాత స్టాక్ మాత్రం మీరు ఏమన్నా పెంట దిబ్బల పైన కానీ చెత్తా చెదారం డీకంపోజ్ చేసుకోవడానికి వాడుకోండి. నమస్తే.